ఓం శ్రీ పద్మాక్షే నమః. మాఘమాస సందర్భంగా శ్రీ పంచాయతన పూర్వక సూర్యారాధన అష్టమ వార్షికంగా 8వ సంవత్సర ప్రయుక్తంగా పేపర్ మిల్ రోడ్ సీతంపేటలో మనం రాజమహేంద్రవరంలో చేడుకు సంకల్పించి తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తిగా వచ్చున్నాయి. రేపు ఎల్లుండిలో కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది. ఈ కార్యక్రమం ముఖ్య విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యారాధన, సూర్య నమస్కారములు, త్రిచా మహాసౌర అరుణపూర్వక సూర్య నమస్కారములు, సౌరాష్టాక్షరి మహామంత్ర జపము, అలాగే ఆదిత్య హృదయ స్తోత్రములు, ఇలాంటి విశేషమైన సూర్యుడిని స్తుతించేటువంటి స్తోత్రములన్నీ కూడా ఇక్కడ పారాయణ చేయడము, స్వామివారిని అర్చన చేయడం జరుగుతుంది. అలాగే కుంకుమార్చన సామూహికంగా మహిళలందరూ కూడా కూర్చుని అమ్మవారిని అర్చన చేయాలనే ఉద్దేశంతో, సౌభాగ్యం అనేది భగవత్ అనుగ్రహం, ఎంత అమ్మవారికి అర్చన చేస్తే అంత సౌభాగ్యం కలుగుతుంది. అమ్మవారు ఎంత పరీక్షించింది అంటారు. ప్రతి ఒక్కరు వచ్చి మధ్యకాలంలో మమ్మల్ని అమ్మవారు పరీక్షిస్తోందండి, మాకు ఇంకా ఇలా ఇంకా పరీక్షించడానికి అమ్మవారు నువ్వేం చేసావు అని ఆలోచించాలి. ఫస్ట్ ఆర్తి ఆర్ద్రతతో నువ్వే దిక్కమ్మా అని నువ్వు కొలిచేను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ పూర్తిగా ఆవిడ ఇంకా ఎంతవరకు నువ్వు నిలబడతావు అనేదే పరీక్షిస్తోంది. ఎందుకంటే ఆవిడ అనుగ్రహించిన తర్వాత ఆవిడ ఇచ్చి సిరి సంపద మనశ్శాంతి ఏదైనా కూడా నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉండాలి కదా. ముందు ఆ శక్తి ఉండాలి అంటే దానికి తగ్గ నిన్ను మలుస్తోంది అని అర్థం దాని యొక్క పరీక్ష అంటేను. అలాంటి ఆ పరీక్షలన్నీ మనం నెగ్గడం, వాటిని జయించడం, ఆ ఉద్దేశంతో ప్రతిరోజు కూడా సామూహికంగా లలితా సహస్రనామం నా ఉద్దేశం ప్రకారం ఒక 5 సంఖ్యాకంగా అయినా అవ్వాలి అని ఆలోచనతో చేయడం జరుగుతోంది. ప్రతిరోజు ఒక 5 సంఖ్యాకంగా లలిత సహస్రనామ పారాయణ, కుంకుమార్చనలు జరగాలి అని. అలా అని పూజ ఒకటే కాకుండా మహిళలు స్వయంగా అర్చన ఇంట్లో కూడా ఒక పూజ చేసుకునే విధానం తెలియచేయడం కోసమని వారి చేత చేయించడము, కుంకుమ అవన్నీ కూడా ఇక్కడే మనం ఇచ్చి, ఆ సంభారాలన్నీ కూడా ఇచ్చి అమ్మవారి చెంతలో మనం ఒక నిమిషం చేసినా అది కోట్ల రెట్లు ఫలం ఇస్తుంది. అది ఈ రాజమండ్రి మహానగరం నదీ తీరం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నదీ తీరం అవడం వల్ల అనంతమైన ఫలం ఇస్తుంది. ఈ యాగం అంటే సమస్త దేవతలు కూడా ఇక్కడ కొలువై నివాసమై ఉంటారన్నమాట. ఈ ఎన్ని రోజులు కూడా, ఈ ఎన్ని రోజులైతే మనం కార్యక్రమం చేసామో అన్ని రోజులు కూడా ఈ దేవతలందరూ కూడా ఇక్కడ ఆవాసం చేసి ఉంటారు. సాక్షాత్ భగవంతుడు ఇక్కడ కూర్చుని అనుగ్రహించే చోట, అమ్మవారు అనుగ్రహించే చోట మనం కుంకుమార్చన చేయడం అనేది చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. దాని చేత సమస్త బాధలు కూడా ఎవరు ఏ కామ్యములు కోరుకున్నారో అవన్నీ కూడా వాళ్ళకి నివృత్తి అయ్యి సత్ఫలితాలన్నీ కూడా పొంది సుఖజీవనం పొందగలుగుతారు. అలాగే సుదర్శన మహామంత్ర జపం, సుదర్శన శతక పారాయణ. సుదర్శనం అంటే చాలా మహత్కరమైన బలం చేకూర్చుంటున్నటువంటి మాట. శత్రుక్షయం, శత్రువులు అనేవాడు తొలగడానికి. అలాగే వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో పోటీ ఉండాలి కానీ శత్రుత్వం పనికిరాదు. పోటీ పెరిగి ఇద్దరూ అభివృద్ధి అవ్వాలి. ఇద్దరూ అభివృద్ధి అవ్వడం శత్రుత్వం అవ్వదు. వాడిది వీడు తీసుకుంటున్నాడు, అది అవివేకం. అభివృద్ధి అవ్వడం కోసం అని చెప్పి వ్యాపారం అభివృద్ధి అవ్వాలి, ఈ శత్రుభావం అనేది అందరిలో పోవాలని సుదర్శన పారాయణ. లక్ష్మీ గణపతి, ఉద్యోగం, ఎటువంటి వాళ్ళకైనా ఉద్యోగం లేక, ఎంత చదువుకున్నా ఉద్యోగం లేక, వ్యాపారం లేక చాలా బాధలు పడుతున్నారు. ఆ ఉద్యోగ వ్యాపారాది క్రతువులు ప్రారంభించడానికైనా, వాటిని దీర్ఘకాలం కొనసాగించడానికైనా లక్ష్మీ గణపతి అనుగ్రహం కంపల్సరీ ఉండాలన్నమాట. ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహం అంటే ఇక్కడ రోజు చతురావృతి తర్పణం, లక్ష్మీ గణపతి మూలమంత్రం, గణపతి మూలమంత్ర జపము, అలాగే అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతికి అష్టద్రవ్య అభిప్రాపకాయ నమః 8 ద్రవ్యాలు దానికి గణపతికి ప్రీతికరమైనవి. ఈ 8 ద్రవ్యాలతో కూడా లక్ష్మీ గణపతికి అర్చన జరుగుతుంది. రోజు కూడా ఆ అర్చన హోమాలు జరుగుతాయి. లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల సకల కామ్యములు విఘ్నం, ఈ పని తలపెట్టాలంటే అవి అవ్వనివి అంటూ ఏవి ఉండవు గణపతిని స్మరించి వెళ్తేను. అలాంటి గణపతి మన తోడై ఉండడం కోసమని లక్ష్మీ గణపతి ఆరాధనలు. అలాగే శతచండి అంటే 100 చండీ పారాయణలు, 10 హోమాలు. దేవీ భాగవతంలో ముఖ్య ఘట్టాలుగా తీసుకుని 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి భాగమే ఈ చండీ సప్తశతి. ఇది బయట లోకంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి, వాటిని దృష్టిలో మనం పెట్టుకోకూడదు. విధి విధానంగా భగవంతుని ఏ రూపంగా పారాయణ ఆర్తితో ఆర్ద్రతో మనం చేస్తామో వాళ్ళకి సత్వర ఫలముని ఇస్తుంది అని చెప్పి కలో చండీ వినాయకో అన్నారు. అందుకే కలియుగంలో క్షిప్రకి సిద్ధి కలగజేసేది గణపతి,
చండీ అమ్మవారు మాట. ఎటువంటి బాధలనైనా కూడా చండీ అమ్మవారు సునాయాసంగా తొలగిస్తుంది వాళ్ళ నుంచి. ఎంత బాధలు, ఎంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఆవిడ నామస్మరణ అవి చేసి విధానాల్లో చేయించుకోవడం, ఆ పఠించడం వల్ల ఆ సమస్త బాధలు పోతాయి. అలాగే దీనికి ఇంకా మిక్కిలి విశేషం ఏంటంటే శృతం హరతి పాప అని అన్నారు. శృతం అంటే ఈ చండీ సప్తశతి పారాయణ ఎక్కడైతే జరుగుతున్నా, హోమాలు జరుగుతున్నా మనం వెళ్ళి ఆ పారాయణ మన శ్రవణం అవ్వడం వల్ల సకల పాపాలు పోతాయి. సర్వ బాధ వినుర్ముక్తో, సకల బాధలన్నీ కూడా మనం వినుర్ముక్తులు అవుతామని ఈ దేవి భాగవతంలో ప్రస్ఫుటంగా చెప్పడం అయింది. అంతటి విశేషమైనటువంటి చండీ సప్తశతి పారాయణ 100 పారాయణలు జరుగుతాయి మాట ఇక్కడ. అందుకే శత ఆవృత్తి అన్నారు. శతచండీ అని బయట పెట్టి లోపల ఏదో చేయడం కాదు. శత అంటే 100 పారాయణలు చేసి తీరాలి. అది దైవం అనుగ్రహం. అప్పుడు మనకు ప్రతిఫలం వస్తుంది మాట. దానికి నా మూలమంత్ర జపము అవి ఉంటాయి. అలాగే దానికి దశాంశం 10 హోమాలు ఇవి చేయడం. దీని ద్వారా శతచండీ పారాయణ అనేది ఈ యాగంలో చేయాలి అనే ఉద్దేశంతో లోకం అంతా కూడా కలివ్యాప్తం అయిపోయి కల్మషాలతో ఒకరిని హింసించుకునే బాధలు, కోర్టులు, ఇలాంటి వ్యవహారాలు, శత్రుభయం, రకరకాల బాధల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు తొలగించి సుఖజీవనం పొందాలి అనే ఉద్దేశంతో ఈ చండీ అనుష్ఠానం అనేది చెప్పాలి. పారాయణలు లేకపోతే ఇంకోటి వ్యాపారాలు అనే ఉద్దేశం కాదు. దాని ప్రతిఫలం ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఈ అనుష్ఠాన ప్రక్రియలో ఇక్కడ జరుగుతాయి. ఆ రకంగా శతచండీ పారాయణలు ఈ 15 రోజుల్లో కూడా 100 పారాయణలు, 10 హోమాలు జరగబడతాయి. గత 3 సంవత్సరాల మట్టి 100 హోమ శతచండీ అంటే 100 చండీ హోమాలు చేసేవాళ్ళు అన్నమాట. త్రివిర వర్షే యథాత్మనో పరిదుష్ట జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహజని. 3 సంవత్సరాలు ఎవరైతే ఆ అమ్మవారిని ఆరాధన చేస్తారో వాళ్ళకి అమ్మవారి ప్రత్యక్షం అవుతుందని దేవి భాగవతంలో చెప్పబడుతుంది. అందాక 3 సంవత్సరాలు చేసాం. ఇది 4వ సంవత్సరంగా శతచండీ ప్రయుక్తంగా చేస్తున్నాం ఈ సంవత్సరము. అలాగే మహాలక్ష్మి ఆరాధనలు అభూతి మసమృద్ధించ సర్వానిర్ణతమే గృహాద్. అభూతి అసమృద్ధి. అభూతి అనేది సరిపోవట్లేదు, అసమృద్ధి లేదు లేదు లేదు. అలక్ష్మి స్వరూపాలు మాట ఇవన్నీ. ఇవి తొలగాలి అంటే లక్ష్మీదేవి ఉండాలి. అలాంటి పదాలు లేకుండా సమృద్ధి అనేది మనకి కలిగే విధంగా లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎంతటి సిరివంతుడైనా కూడా ఆవిడ అనుగ్రహం లేకపోతే భిక్షగాడు అయిపోతాడు అన్నమాట. సెకండ్ కాలంలో ఏమీ ఉండదు, అంతా తుడుచుకుపెట్టుకుపోతుంది. సిరిత వచ్చును అన్నారు. అందుకే ఏది ఎలా వచ్చిందో తెలియదు, ఏది ఎలా పోతుందో కూడా తెలియట. లక్ష్మీ అనుగ్రహం అనేది అంత ఉత్కృష్టమైంది. లక్ష్మీ అనుగ్రహం అనుష్ఠానం అనేది చాలా ఉగ్రమైంది అని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో పూర్వకాలంలో డబ్బు మీద పరిగెట్టేవారు కాదు, డబ్బు కోసం పరిగెట్టేవారు కాదు, డబ్బు కూడా పరిగెట్టేవారు కాదు. కానీ ఇప్పుడున్న మానవులందరూ కూడా డబ్బు కోసం, డబ్బుమే తాపత్రయం, డబ్బే జీవనం. ఈ డబ్బు అనేది కొంత మటుకేగా ఇచ్చేది అమ్మవారు చాలా ఉన్నాయి. ఆయుష్ కావాలి అంటే లక్ష్మీదేవినే ఆరాధించాలి. ఆయుష్ ఇచ్చేది లక్ష్మీదేవి, ఐశ్వర్యం ఇచ్చేది. అభూతి అసమృద్ధి లేదు అంటే అంత సమృద్ధి ఉన్నట్టే కదా అక్కడ. అటువంటి ఆరాధన శ్రీ సూక్తంలో చాలా గొప్పగా చెప్పబడి ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి వర్ణన, ఆవిడ రూపము, ఆవిడ ఇచ్చేటువంటి ప్రతిఫలాలు ఇవన్నీ కూడా. అందుచేత ఇక్కడ 5 రోజుల పాటు మహాలక్ష్మి యాగం, 5 రోజుల పాటు శ్రీ సూక్త విధానంగా తామర పువ్వులతో భక్తులు స్వయంగా ఆచరించి చేసుకునే విధంగా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఈ మహాలక్ష్మి అనుష్ఠానం అనేది ఇక్కడ 5 రోజుల పాటు చేయడం అవుతుంది. ఈ లక్ష్మీ అనుష్ఠానాన్ని ఆ తామర పువ్వు అంటే ఏంటి? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుధాక్షి. పద్మప్రియే, పద్మంలోని అన్ని లక్ష్మీదేవి చేతిలో ఉండేటువంటి పద్మములు అంటే ఇష్టం ఆవిడికి. పద్మప్రియే పద్మిని, ఆవిడ కూడా పద్మం యొక్క పద్మం ఎంత సుందరమైన ఆకారంలో ఉంటుందో ఆవిడ కూడా అంత సుందరంగా ఉంటుంటారు. పద్మప్రియే పద్మిని. పద్మహస్తే, 2 పద్మములు చేతితో పట్టుకుని ఉంటుంటారు. పద్మహస్తే పద్మాలయే, ఆవిడ ఆలయం కూడా పద్మమే. అందులో బిందు అంటే బొడ్డు ఉంటుంది తామర పువ్వు మైంలో, ఆవిడ పీఠం అది అనుకోవాలి మనం. ఆవిడ ఆ పద్మాలయే పద్మదళాయుధాక్షి. ఎన్ని రేకులు ఉంటాయి? సహస్రాధిక రేకులు ఉంటాయి తామర పువ్వులో. లెక్కెట్టడం కూడా లెక్క పెట్టలేం. విశ్వప్రియే, మొత్తం విశ్వాన్ని అంతటికీ కూడా ఆవిడ అత్యంత ప్రీతికరమైనటువంటి విష్ణు భార్య. విశ్వప్రియే విష్ణు మనోనుకూలే. మహావిష్ణు అనే ఆయన ఈ జగత్ అంతని నడిపేటటువంటి మహావిష్ణువు యొక్క
అనుకూలంగా ఆవిడ వ్యవహారం చేసి మన అందరికీ కూడా సిరి సంపదలు అనేది చేకూర్చే ఆవిడ మహాలక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి 5 రోజుల పాటు కూడా ఇక్కడ మిక్కిలి విశేషంగా జరుగుతుంది. అది చూడటమే గొప్పతనం. అది ఆచరించి ఉన్నాం కాబట్టి దాని ఫలం మాకు తెలుస్తుంది. అందుకని చెప్తున్నాం మాట. దాన్ని దర్శించుకోవడం, లక్ష్మీ అనుగ్రహం అందరూ పొందడం అనేది ఈ లక్ష్మీ ఆరాధన విశిష్టత. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. లక్ష్మీ అమ్మవారు కూడా శివుణ్ణి ఆరాధన చేసింటారు. లక్ష్మీ అమ్మవారు కూడా శివుణ్ణి ఆరాధన చేసింటారు. ఐశ్వర్యకారకుడు మూలం శివుడు. మలాని ఇక్కడ సిరి సంపదలు ఇచ్చేది లక్ష్మీ అమ్మవారు. మూల కారకుడు. అది ఎలా ఉద్భవించాలి, ఎలా రావాలనేది నడిపేవాడు శివుడు మాట. అందుచేత రోజు కూడా ఉమా చంద్రమౌళేశ్వర స్వామికి అభిషేకము, రుద్రహోమం ఇలాంటివి కూడా పంచాయతనంలో ఒక భాగంగా జరుగుతాయి. కిలి విశేషంగా కళ్యాణాలు, గణపతి, సుబ్రహ్మణ్యం, మహాలక్ష్మి సహిత లక్ష్మీ కళ్యాణం, విష్ణు మహాలక్ష్మి సహిత మహావిష్ణు కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, ఇలా విశేషమైన కళ్యాణాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. కొద్దిగా స్వల్పంగా ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనాలు కూడా చేయడం. భగవంతుడు ఇవ్వాలే కానీ అన్నీ మనం చేయాలనే ఉద్దేశంతో తలపెట్టి ఈ కార్యక్రమాలు ఇలాంటివి. అందుచేత ఇటువంటి కార్యక్రమాన్ని దర్శించి ఆఖరి రోజున ఒక 10,000 మందికి తక్కువ కాకుండా అన్న సమారాధన చేయాలి. 10,000 మందికి ఎంత బృహత్కార్యం చేసి దానికి తగ్గ అన్న సమారాధన చేసినట్లయితే ఈ ఫలం మన అందరికీ కూడా, అందులో ద్రవ్యం ఎవడైతే కలిపాడో వాళ్ళందరికీ కూడా 10 రూపాయలు పెట్టిన వాళ్ళకి 100 పెట్టిన వాళ్ళకి 1,00,000 రెట్లు ఫలాలు ఇక్కడ చేకూరే సందర్భం ఇది. అందుచేత ఈ సూర్యారాధన అందరూ దర్శించి మహాపూర్ణాహుతి అంటే ఈ 15 రోజుల పాటు ఏ అయితే ఆరాధన జరిగాయో వీటిలన్నిటికీ ఆఖరి ఆహుతిగా మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఆ మహాపూర్ణాహుతిని దర్శించి మన మనసులో ఏ అయితే కామ్యాలు ఉన్నాయో ఆ కామ్యాలు ఆ క్షణాన్ని తలుచుకోవడం చేత వెంటనే ఫలం ఉంటుంది అని చెప్పగలుగుతుంది అన్నమాట. 25వ తారీఖున ఆ పూర్ణాహుతి, ఈ 15 రోజుల పాటు అమ్మవారిని పెడతాం. ఇక్కడ అమ్మవారు ఎదుర కలసలు ఉంటాయి అన్నమాట. ఆ కలసల్లో అమ్మవారి రూపంగా ఆవాహన చేసి పూజాది క్రతువులన్నీ కూడా ఈ 15 రోజుల పాటు జరుగుతాయి. ఆ కలసలు 16వ రోజున ఉద్వాసన చెప్పి ఆ నీళ్లు జల్లడం అనేది జరుగుతుంది. ఆ నీళ్ళు అనేది యజ్ఞానికి, ఆ నీళ్లు అవభృతం నీళ్ళు అనేవి చాలా విశిష్టతను సంతరించుకున్నాయి. ఆ నీళ్లు జల్లుకోవడం వల్ల ఆ పుణ్యఫలం అనేది, ఆ పూర్ణాహుతిని దర్శించడం, ఆ నీళ్లు జల్లుకోవడం వల్ల పుణ్యఫలం అనేది మనం పరిపూర్ణంగా పొందగలుగుతామని తెలియజేస్తుంది. అందుచేత ఈ కార్యక్రమాన్ని అందరూ దర్శించి అమ్మవారి అనుగ్రహం, ఒక్కరోజైనా ఇందులో కుంకుమార్చన పాల్గొవాలనే సదుద్దేశంతో అందరూ పాల్గొని కుంకుమార్చనలు చేసుకుని స్వయంగా మీరుగా అమ్మవారిని అర్చించుకునే భాగ్యం ఇక్కడ కలిగింది. కాబట్టి దీని అంతటినీ సద్వినియోగం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలరు. హరి ఓం తత్సతు.